Hello all, important questions of network security and cryptography, CNS, అండ్ ఇవి సేమ్ మీకు లాగా ఈసీ వాళ్ళ లాగానే సిఎస్సి వాళ్ళకు కూడా ఉంటుంది క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ అని. సో మ్యాక్సిమం సిలబస్ అన్నీ సేమే అండి. సో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. నేను పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను సిఎన్ఎస్ది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సో మ్యాక్సిమం గన్ షాట్ క్వశ్చన్స్. సో ప్రీవియస్లీ మీరు కామెంట్ సెక్షన్లో కూడా చూసుకోవచ్చు ఆ సిఎన్ఎస్లో. సో చాలామంది ఏమన్నారంటే లైక్ మీ టాపిక్స్ అన్నీ మీరు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ పక్కా వచ్చాయి గ్యారంటీ అని. సో ఈ నెట్వర్క్ సెక్యూరిటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ సిఎన్ఎస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి, సరిపోతుంది అండ్ మీరు పాస్ కావడానికి. అండ్ మెయిన్లీ 3 యూనిట్స్ అనేది పక్కాగా చదువుకోండి. సో 3 యూనిట్స్ చదివితేనే మీరు పాస్ అవుతారండి ఆఫ్ సిఎన్ఎస్ కానీ ఐఎన్ఎస్ కానీ. సో మీరైతే పక్కా 3 యూనిట్స్ చదవండి. 3 యూనిట్స్ పర్ఫెక్ట్గా చదివితే మిగతా 2 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీరు 3 యూనిట్స్ చదవాలనుకోండి, మీకు షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ కూడా సరిపోతాయి. అండ్ ఇందులో షార్ట్ ఆన్సర్స్ అండ్ లాంగ్ ఆన్సర్స్ అనేది 2 ఇంక్లూడ్ చేశాను. సో ఎవరికైనా కావాలంటే మ్యాక్సిమం ఇప్పుడైతే నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు రిగార్డింగ్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి అని. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ అనేది యూట్యూబ్ అలౌ చేయట్లేదు నాకు పెట్టడానికి. సో ఇంకా వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో మేబీ విత్ ఇన్ అప్కమింగ్ డేస్లో నేను అప్లోడ్ చేస్తాను. సో ఏమనుకోకండి. అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ క్రిప్టోగ్రఫీ. అండ్ సో స్టిల్ ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పవచ్చు. అండ్ సో that's it guys. Thank you for watching this video and thank you so much.